గత 2-3 వారాలుగా వేణుస్వామి వర్సెస్ టీవీ5 మూర్తి వివాదం నడుస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ వివాదం పర్సనల్ లెవెల్ డిస్కషన్స్కి కూడా వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. టీవీ5 మూర్తి మమ్మల్ని 5 కోట్లు డిమాండ్ చేశాడు అంటూ సంచలన ఆరోపణలు చేశారు వేణుస్వామి, ఆయన భార్య వీణ. వీళ్ళిద్దరూ కూడా చనిపోదాం అనుకున్నాం మేము, ఆ లెవెల్లో మమ్మల్ని టార్చర్ పెట్టాడు అనేసి కూడా వ్యాఖ్యానించారు. అయితే ఈ విషయంలో ఎలాంటి నిజం లేదని, ఇదంతా తన మీద తప్పుడు ప్రచారమేనని కేసు కూడా పెట్టాడు టీవీ5 మూర్తి. అంతేకాకుండా డిబేట్లు పెట్టి ఎంతోమంది లైవ్ తీసుకొచ్చి సాక్ష్యాధారాలతో సహా వేణుస్వామి బండారం మొత్తం బయటపెట్టించే ప్రయత్నం చేస్తున్నాడు టీవీ5 మూర్తి. వేణుస్వామి మొత్తం ఫేక్ పూజారని, బ్రాహ్మణుల కొలలో పుట్టినవాడు ఎవడైనా మందు తాగుతూ మాంసాహారం తింటూ పబ్బులు నడుపుతాడా అంటూ క్వశ్చన్ చేశాడు. మేము ఆయనకి సపోర్ట్ చేయమంటూ బ్రాహ్మణ సంఘాల వారు దుమ్మెత్తి పూసేలా చేయగలిగాడు. అలాగే ఆయనకి ఎలాంటి పూజలు మంత్రోచ్చారణలు కూడా రావని, కేవలం తన కింద కొంతమంది అసిస్టెంట్లు పెట్టుకుని వారికి కొన్ని డబ్బులు ఇచ్చి నెట్టుకొస్తున్నాడని, ఎంతోమందిని బ్లాక్మెయిల్ చేస్తూ నువ్వు ఎప్పుడు చనిపోతావు, నీ పెళ్ళి అప్పుడు పెటాకులు అవుతుంది అంటూ వారిని భయభ్రాంతులకు గురి చేస్తూ డబ్బులు లాగుతున్నాడంటూ సంచలన కామెంట్లు చేశారు బ్రాహ్మణ సంఘాల వాళ్ళు. అయితే ఈ నేపథ్యంలో కొంతమంది హీరోయిన్లకు కూడా వేణుస్వామి పూజలు చేయించాడు కాబట్టి వారికి సంబంధించినటువంటి మ్యాటర్ కూడా ఇంటర్నెట్లో బాగా వైరల్ అవుతుంది. ఇప్పటికే డింపుల్ హయాతి, రష్మిక మందాన, నిధి అగర్వాల్, బిగ్ బాస్ బ్యూటీలు కొంతమంది ఆయన దగ్గర పూజలు చేయించుకున్నారు. తాజాగా రష్మిక మందానకు చేసినటువంటి పూజ వీడియో లైవ్లో మూర్తి చూపిస్తూ రాజ్యశ్యామల యాగం చేస్తూ ఆశీర్వాదం ఇస్తూ సంప్రోక్షణ చేయకుండా తల మీద తమలపాకుతో నీరు ధారగా పోస్తున్నాడు. కానీ అలా చేయడం తప్పు, అసలు వేణుస్వామికి మంత్రాలు, యాగాలు వంటివి చేయడమే రాదు, ఆయనకు సరిగ్గా మంత్రాలు కూడా చదవడం రాదంటూ రష్మిక మందానకు సంబంధించినటువంటి వేణుస్వామి పూజ చేసిన వీడియోలు చూపిస్తూ టీవీ5 మూర్తి సంచలన విషయాలు బయటపెట్టారు. దీంతో రష్మికకి పూజ చేసినటువంటి వీడియో మీద వివాదం నెలకొంది. అయితే వేణుస్వామి వ్యవహారం నడుస్తున్నప్పుడు మళ్ళీ ఇందులోకి వైఎస్ జగన్ వ్యవహారం తెర మీదకి వచ్చింది. 2024 ఏపీ అసెంబ్లీలో వైసీపీ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని, 6 జగన్ సీఎం కావడం ఖాయమని వేణుస్వామి జోస్యం చెప్పారు. అప్పట్లో జగన్తో వేణుస్వామి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంతేకాకుండా జగన్ కోసం వేణు ఏవో పూజలు కూడా చేయించారని అప్పట్లో పుకార్లు వినిపించాయి. ఆయన మాటలను ఎగ్జిట్ పోల్స్ కంటే బలంగా నమ్మి ప్రచారం చేశారు వైసీపీ శ్రేణుల్లో కొంతమంది. కట్ చేస్తే ఏపీలో టీడీపీ కూటమి క్లీన్ స్వీప్ చేయగా వైసీపీ 11 స్థానాలకే పరిమితమైంది. దీంతో సగటు వైసీపీ కార్యకర్తలు కూడా వేణుస్వామిని నమ్ముకుని నిండా మునిగిపోయామని వాపోతున్నారు. ఆయన మాటలతో భయపడ్డ జనం ఎక్కడా జగన్ గెలిచేస్తాడని తమ ఓటు టీడీపీకి వేశారని కొందరు ఇప్పటికే సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. అలా వేణుస్వామిని నమ్మి జగన్ కూడా ఇబ్బంది పడ్డాడంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.